అలాగే స్ఫూర్తి అనేది చెప్తున్నాను. ఒకానొక సందర్భంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ కోసం వాళ్ళని పిలిచి ఏమంటే మా ఇన్సూరెన్స్ కంపెనీ కోసం ఏదైనా మీరు కొంచెం ప్రసంగం ఇవ్వాలి అని తప్పకుండా ఇస్తాను. వెళ్ళి మిగతా అన్ని పాటలు పాడుతూ ఒక పాట మాత్రం ప్రత్యేకంగా వాళ్ళ కోసం పాడాను. సినిమాలో వచ్చిన పాటే పాడింది, సినిమాలో ఉన్న పాటే పాడింది, సినిమాకు నేను రాసిన పాటే పాడాను. కానీ అప్పటి వరకు ఆ సినిమాకు ప్రజాదరణ లభించలేదు. ఆ పాటకు ప్రజాదరణ లభించలేదు. ఆ పాట వెలుగు చూడలేదు. నేను ఆ సందర్భంలో పాడడంతో ఎవరో వాళ్ళు తమ సెల్ ఫోన్లో ఆ పాటను చిత్రీకరించి వాళ్ళ గ్రూపులో పెట్టేసుకున్నారు. వాళ్ళ గ్రూపులో అలా బయటకు వచ్చేసి మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోయింది ఆ పాట ఉన్నట్టు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఆ పాట పాడమంటారు, ఆ పాట గురించి చెప్పమంటారు, పాట గురించి మాట్లాడుతుంటారు. ఆ ఒక్క పాట ద్వారా 150 కోట్లు ఆ సంవత్సరం వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ వచ్చిన ఏజెంట్లకి పాట పూర్తిగా నరనరంలో జీర్ణించుకుపోయి 150 కోట్ల వ్యాపారం అదనంగా చేశారు ఈ పాట ద్వారా. అది వాళ్ళే చెప్పారు నాకు, వాళ్ళ ఊరికే చెప్పరు కదా లాభం వచ్చిన విషయం. ఆ పాట ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, అన్నీ నువ్వే. చక్కగా చదువుకుంటున్నాను, ఇంజనీరింగ్ చేస్తున్నాను, జేఎన్టీయూలో హాయిగా ఉంది, అమ్మా నాన్న డబ్బులు పంపిస్తున్నారు, సుఖంగా సౌకర్యంగా జీవితం ఉంది. కానీ నేనే సినిమాల్లోకి రావాలి, పాటలు రాయాలని ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నించేప్పుడు చాలా అవరోధాలు, చాలా అవమానాలు. సన్నగా ఉండేవాడిని, ఒక పాలిథిన్ కవర్లో పుస్తకాలు తీసుకెళ్ళి వెళ్ళేవాడిని. ఏవా నువ్వు రాస్తావా? ఎలాగయ్యా, మాకు అందరు రాసేవాళ్ళు ఉన్నారు, వద్దు బాబు, ఒకటి వినండి సార్, వద్దు నాన్న, వద్దా, టైం వేస్ట్ చేయండి. ఇలాగా చాలా సందర్భాల్లో అవమానాలు, తిరస్కారాలన్నీ ఎదుర్కొన్నాను. నేను ఇంటికి వచ్చి కూర్చుని ఆలోచించేవాడిని, అవసరమా మనకి ఎవరిని ఈ తిరస్కారాలు అవసరం, హాయిగా గడిచిపోతుంది కదా జీవితం, ఇంజనీరింగ్ చేస్తే ఉద్యోగం వస్తుంది, ఇదంతా అవసరమా అనుకున్నా. కానీ మళ్ళీ లేదు, ఇవన్నీ ఆటలో భాగమే. ఇవంతా కూడా ఒక్కసారి నిర్ణయించుకొని నిశ్చయించుకొని, ఎన్ని అవమానాలు వచ్చాయి మనకు? 2, 3, 4, సరే 100 అవమానాలు పెట్టుకుందాం. 100 అవమానాలు దాటిన తర్వాత మనం ఇంక ఈ సినిమా రంగం చూద్దాం, లెక్కేసుకుందాం. 1, 2 రాసుకుంటూ పోయాను. 15, 16, 17, 18, 19, 20, 21 దగ్గర ఆ సంఖ్య ఆగింది. అక్కడి నుండి అవమానాలు కాస్త సన్మానాలుగా, బహుమానాలుగా మారాయి. అదంతా బుర్రలో పెట్టుకొని పాటలో పొందుపరిచాను. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి, ఎవరికి వారో లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే, నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే, నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలు, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఇప్పుడు నా
1, 2, 3 స్థానాల్లో ఈ పాట వచ్చి కూర్చుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం 500 ఏళ్ల క్రితం, అంటే పెద్ద ఉదాహరణ అయ్యి ఉండొచ్చు, కానీ మంచి వాళ్ళ ఉదాహరణ తీసుకోవాలి మనం. మంచి విషయాలు 500 సంవత్సరాల క్రితం ఎవరి కోసం కాదు, తన కోసం, తన ఆత్మానందం కోసం, తను కేవలం తన సంతోషాన్ని పొందడం కోసం, సంతృప్తి పొందడం కోసం అన్నమయ్య అన్ని వేల కీర్తనలు రాశారు. పేరు కోసం, కీర్తి కోసం, ప్రాభవం కోసం, గుర్తింపు కోసం కాదు, తన సంతోషం కోసం రాసుకున్నారు. ఎక్కడెక్కడ రాశారు. రాగిరేకుల మీద రాశారు, తాళపత్రాల మీద రాశారు, బండల మీద రాశారు, శిలల మీద రాశారు, వదిలేశారు. కానీ మంచి విషయాలను 500 ఏళ్ల క్రితమైనా సరే తవ్వి తీస్తాం. ఖచ్చితంగా నాకు తవ్వి తీస్తాం. ఈ పాట వినగానే నాకు గుర్తొచ్చిందండి. ఇది బడ్జెట్ పద్మనాభం సినిమాలో పాట. నేను ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఎంబీఏ చదువుతున్నా విశాఖపట్నంలో. అప్పుడు ప్రతి సినిమా చూసేవాళ్ళం. ఇంకా ఆ సినిమా ఈ సినిమా ఏం లేదు, కొత్త సినిమా వస్తే వెళ్ళిపోవటమే. ఇది చూసి కేవలం ఈ ఒక్క పాట కోసం మళ్ళీ వెంటనే ఈవినింగ్ షో కూడా చూశానండి ఆ రోజు. నేను మీకు కూడా చెప్పలేదు, ఇప్పుడు మనకు సందర్భం రాక ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అదంతా కూడా. ఆ పాటలో ఆ పల్లవి, ఆ చరణాల్లో ఉన్నటువంటి ఆ భావాన్ని చూసి, ప్లస్ ఆ ట్యూన్ కూడా ఎందుకో చాలా క్యాచీగా అనిపించి, బాలుగారు గొంతు అది ఎందుకో చాలా బాగా అనిపించి, సినిమాని పక్కన పెట్టి అసలు వెంటనే మళ్ళీ ఇంకో షో ఆ పాట కోసం మళ్ళీ చూడాల్సి వచ్చింది. అప్పుడు ఎందుకు పాట వినొచ్చు కదండి, అప్పుడు నా దగ్గర వాక్మన్ లేదు, ఏమీ లేదు, బట్ వెంటనే చూసేస్తే బాగుండి అనిపించింది. తర్వాత నిజంగా నాకు ఇంకోటి అనిపించింది, ఇదంతా చెప్తుంటే మీరు అంటే చిన్న కవితాత్మకంగా ఆలోచిస్తే, విచ్చుకోబోతున్న మొగ్గని విచ్చుకునేలా చేసేది సూర్యరశ్మి. అవును. అలాగే విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న కలువ పువ్వుని విచ్చుకునేలా చేసేది వెన్నెల. కానీ రాలిపోబోయేటువంటి పువ్వుని, వాడిపోతున్నటువంటి పువ్వుని కూడా వికసింపజేసేటువంటిది కవిత్వం. అది నాకు అనిపించింది. మీ పాట వింటుంటే నాకు ఇందాక మీరు చెప్పినటువంటి ఉదాహరణలు అన్నీ కూడా స్వప్నిక గారిది కానీ, ఎవరిదైనా కూడా, ప్రణీత గారిది కానీ, అమెరికాలో అబ్బాయిది కానీ, అందరి సందర్భాలు కూడా నాకు అలాగ అనిపించేది. అంటే నాకు అనిపించేది ఏంటంటే, కవిత్వం యొక్క, సాహిత్యం యొక్క, పాట యొక్క పరమ ప్రయోజనం, పరమ లక్ష్యం ప్రేక్షకుని, శ్రోతను రంజింపచేయడమే కాకుండా అతని నడవడికను, అతని ప్రవర్తన, అతని జీవితాన్ని మార్చగలిగేలా ఉండడమే పాట యొక్క పరమ లక్ష్యం, పరమ ప్రయోజనం. అదే సామాజిక ప్రయోజనం. నేను ప్రతి పాట కూడా అదే ఉద్దేశంతో, అదే లక్ష్యంతో ప్రతి పాట రాయడానికి ప్రయత్నిస్తుంటాను. కొన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి, కొన్ని ప్రయత్నాలు ఫలించవు. అంటే దానికి కారణం కూడా ఉంది. ఇప్పుడు ప్రాప్తం అంటాం. ప్రాప్తం అనేటువంటిది కేవలం మనిషికే కాదు, ఒక పువ్వుకు ఉంటుంది, ఒక రాయికి ఉంటుంది, ఒక కవిత్వానికి ఉంటుంది, అన్నిటికీ కూడా ప్రాప్తం అనేది ఉంటుంది. ఇంత మంచి పాట జనాదరణ పొందలేదు అంటే అది పాటల లోపం కాదు, దానికి ఆ సమయానికి లేదు ప్రాప్తం. తర్వాత వచ్చింది. చాలామంది, కొంతమంది చూడండి, కొంతమంది వ్యక్తులు కూడా మనకి వాళ్ళు జీవితకాలంలో వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు వెళ్ళిపోయిన చాలా కాలానికి కానీ తెలియదు, వాళ్ళు అకస్మాత్తుగా వాళ్ళు పాపులర్ అవుతారు. 200 ఏళ్ల క్రితం నాటి కవి, 50 ఏళ్ల క్రితం నాటి కవి మనకు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యన వేదాంత దేశిక ఒక కవి, ఆయన అద్భుతమైన మన రఘువీర గద్యని చాలామంది పాడటం, అలాగే మంచి సినిమాలు కూడా పెట్టడం కారణంగా ఇది రాసింది ఎవరు అనేటువంటిది మొదలయ్యి మొత్తం అనుకున్నటువంటి వికీపీడియా, మన ఇంటర్నెట్ సాధనాల వల్ల ఆయన పేరు వేదాంత దేశిక, ఆయన తమిళ కవి, సంస్కృతంలో రాశారు ఎక్కువగా. ఆయన గురించి బయటకు వచ్చి ఇప్పుడు ఆయన కవిత్వాన్ని ఎక్కువగా చదువుతున్న వాళ్ళు, పరిశోధిస్తున్న వాళ్ళు ఉన్నారండి. అలాగే ఒక్కొక్క సమయానికి ఆయన ఎప్పుడో 12వ శతాబ్దం నాటి కవి. అంటే మనం మంచి పని, మంచి కార్యాలు, సత్కర్మలు చేస్తూ వెళ్తుంటే కనుక తప్పకుండా మనకు రావాల్సిన గుర్తింపు, మనకు రావాల్సిన ఫలితం ఈరోజు కాకుండా రేపైనా వస్తుందనడానికి నా జీవితంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అట్లాగే మీరు అన్నారు స్ఫూర్తి గీతాలు అన్నారు. స్ఫూర్తి గీతాలు దాదాపు 27 వరకు రాశానండి. 27 సినిమాల్లో స్ఫూర్తి గీతాలు. నిజంగా నాకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఖచ్చితంగా అవకాశాలు రాకపోయినా అవకాశాలను నాకు అనుకూలంగా మలుచుకున్నాను, అవకాశంగా నేను తీసుకున్నాను. చిరంజీవి గారి సినిమాలో ఆ పాట, అక్కడ అవకాశం వేరే పాట రాయాల్సిన సందర్భం ఉన్నా కూడా నేను వేరే పాట రాయకుండా కేవలం ఇలాగ ఒక ప్రేరణ ఇచ్చే పాట రాశాను, ఒక సందేశం ఇచ్చే పాటగా మలిచాను. అట్లాగా నాకు నేను తీసుకున్న అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి. మొత్తం మీద నాకు ఈ సినిమా రంగం ఇలాంటి స్ఫూర్తి గీతాలు ఆడడానికి నాకు ఎంతో ఉపకరించింది, నాకు ఎంతో మేలు చేసింది. నాలోని భావాలను పాటగా మలిచి అందరి దగ్గరికి తీసుకెళ్లే అవకాశాలను నాకు అలా చూపించింది.